యోగాలను పంచాంగం అని చెప్తాం. 5 అంగాలతో కూడుకున్నటువంటి పంచాంగం. ఆ పంచాంగాన్ని దాదాపు ఒక సంవత్సర పర్యంతం క్యాలిక్యులేషన్ అంటే లెక్కలు చేస్తే మనకి వాళ్ళ విడుదలై వస్తుంది. అది చాలా కఠినమైనటువంటి ఒక సబ్జెక్ట్, సిద్ధాంతం. అటువంటి యొక్క పంచాంగాన్ని మనం ఇవాళ దానికి పూజ చేసిన పంచాంగాన్ని మనం విన్నా చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నాను. అందుకని మనం ఇప్పుడు పంచాంగాన్ని పూజ చేస్తున్నాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం కన్యాదాన విశేష పుణ్యఫలదం తీర్థం అని చెప్పాడు. కానీ పంచాంగాన్ని మనం పూజ చేస్తే ఎటువంటి దుస్వప్నాలు ఉండవు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం అంటే మనం కాశీలో ఉన్నటువంటి గంగాలో స్నానం చేసినటువంటి పుణ్యం కూడా మనం పంచాంగం ఆకర్ణ్య అంటే పంచాంగం మనం శ్రవణం చేసినంత మాత్రాన్నే మనకు ఆ యొక్క ఫలితం అనేటువంటిది కలుగుతున్నదయ్యా అని చెప్పారు. గోదాన తుల్యం రుణం అని చెప్పారు. అంటే ఒక గోదానం గిట్ట మనం ఇస్తే దాని పుణ్యం అనంతమైనది. ఎందుకంటే గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాత్ కౌంతేయ అతశాంతి ప్రయత్నమే అని చెప్పారు. అంటే చతుర్దశ భువనాలు అంటే 14 భువనాలలో మనం పుణ్యం చేసుకున్నటువంటి పుణ్యం కూడా మనం ఈ పంచాంగ శ్రవణం చేసినటువంటి మార్గాన్ని మనకు కలుగుతున్నది అని మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాక్యాన్ని మనం తీసుకొని అప్పటి నుండి కూడా నేటి వరకు మన సనాతన ధర్మాన్ని అనుసరించి మనం పంచాంగ శ్రవణాన్ని చేస్తూ వస్తున్నాం. మన భారతదేశంలో ప్రతి దేవాలయంలో కానీ ప్రతి కూడల్లో కానీ ఈ పంచాంగాన్ని మనం వింటూ వస్తున్నాం. అటువంటి పంచాంగం ప్రణోదేవి సరస్వతి వాజనీవతి హీనామ విద్రేవ స్వరూపం. ఎందుకంటే అమ్మవారు సరస్వతి యొక్క కటాక్షం లేకపోతే మనకు విద్య అనేటువంటిది రాదు. అటువంటి యొక్క విద్యకు దేవత అయినటువంటి ఆ సరస్వతి అమ్మవారే పంచాంగం. అటువంటి యొక్క పంచాంగాన్ని మనం ఇప్పుడు స్మరణ చేసుకుంటూ పూజ చేస్తూ ఉన్నాం. అటువంటి పంచాంగాన్ని ఒకసారి మనం స్మరించుకుందాం. యా కుందేందు తృషారహారతమలాయ శుభ్రవస్తావృత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మా త్రిశంకర ప్రభుతి దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాత్యాభ్యః. శ్రీ పంచాంగ దేవతాభ్యో నమః. శ్రీ సరస్వతీ దేవతాభ్యో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. భాస్కరాయ ఫస్ట్ టైం ఐఎంఏలో ఉగాది సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిపారు. ఐఎంఏ మెంబర్స్ అందరూ వెళ్ళాము. చాలా బాగా జరిగింది. హ్యాపీ ఉగాది.